ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కెరటం అంటే నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడిన ప్రతిసారి లేస్తున్నందుకు. అలాగే అత్తమ్మ రుచులంటే నాకు చాలా ఇష్టం. ప్రతిసారి తింటే బాగుంటుంది కదా అని కాదు, తిన్న ప్రతిసారి అబ్బా భలే ఉంటుంది అని అనిపిస్తున్నందుకు కదా. మరి అలానే భలే అనిపిస్తున్న వంటకాన్ని ఈ రోజు మనకి ఎవరొచ్చి చేస్తున్నారో చూసేద్దామా? తను చేసిన వంటని మనతో తినిపించి అబ్బా భలే ఉంది అనిపించడానికి వచ్చేస్తున్న అత్తమ్మ ఎవరో తెలుసా? ఇవాళ తాండూరు నుంచి శంకరమ్మ అత్తమ్మ. హాయ్ శంకరమ్మ అత్తమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నా కోడలమ్మ, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అత్తమ్మ. మిమ్మల్ని ముందు ఇప్పుడు ఒకటి అడగాలి. అడగండి. శంకరమ్మ అత్త, అమ్మ అత్తని కలపలేకపోతున్నా, మిమ్మల్ని ముద్దుగా నేను ఏమని పిలవచ్చు? శంకరి. శంకరి. హాయ్ శంకరి అత్త. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నా. మా అత్తమ్మ అసలు మళ్ళీ మొత్తం అన్ని స్టార్టింగ్ నుంచి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఇంకా టైం పాస్ ఎలా చేస్తారు? నాకు చాలా హాబీస్ ఉన్నాయండి. సూపర్. హాబీస్ ఉన్నాయి కోడల. చెప్పండి. హాబీస్ గార్డెనింగ్, బుక్స్, టీవీ వాచ్ చేయడం, వెరైటీ వంటలు చేయడం, ఫ్రెండ్షిప్, అలా. ఇవన్నీ పనులు అత్తమ్మ. హాబీలు ఏంటి? హాబీలు అంటే సపరేట్ గా స్పెషల్ గా ఉండాలి. గార్డెనింగ్ అయితే మంచి హాబీ అండి. గార్డెనింగ్ చాలా ఇంట్రెస్ట్. ఎన్ని మొక్కలు ఉన్నాయి అత్తమ్మ? ఎన్ని పెంచా? చాలా ఉన్నాయి. రోజెస్, మల్లెలు, మధ్య మధ్యలో కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ఆర్గానిక్ అని నేను పెట్టుకుంటాను. పైన అన్ని కరివేపాకు, పాలకూర, చుక్కకూర, బచ్చలి, అలా అన్ని పెట్టుకుంటాను. మళ్ళీ 3 రకాల జాజులు, 20 రకాల గులాబీలు. దేవుడికి 30 రకాల గులాబీలంట. దేవుడికి అదేంటి బిల్వము అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఇంకా బోన్సాయి చేయడం కూడా ఇంట్రెస్ట్. మర్రి, రావి ఉన్నాయండి. సూపర్ అత్తమ్మ. ఈసారి వచ్చేటప్పుడు నాకు బాన్సాయి తీసుకోవాలి. ఎంత ఇష్టమో బాన్సాయి. కోడల కన్నా ఎక్కువ నాకు. మా అత్తమ్మ అడగగానే తప్పకుండా తీసుకొస్తా. అది. సో అయితే మా అత్తమ్మ ఇల్లంతా చల్లగా ఉంటదేమో సాయంత్రం అయ్యేటప్పటికి. కానీ చాలా పని అత్తమ్మ కదా. పని అంటే దాంట్లో ఒక ఆనందం ఉంది. మార్నింగ్ నాకు అక్కడ నా రూమ్ ముందరే ఉంది, అక్కడ నేను మా వారు కలిసి టీ తాగితే దాంట్లో నాకు చాలా గొప్ప ఆనందం ఉంది. అదే మా అత్తమ్మకి ఓన్లీ మంచి హాబీ కాదు, మంచి టేస్ట్ కూడా ఉందండి. మా మామగారితో కూర్చొని అలా హాయిగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చల్లని చెట్టు నీడల్లో టీ తాగుతూ ఉంటారట. ఈసారి ఒక మంచి ఫోటో పంపించండి అత్తమ్మ. ఓకే. మీ చెట్లు అన్నిటితో కలిపి అక్కడ ఒక ఉయ్యాలు కూడా వేసుకున్నాను. సూపర్. అయితే ఒక వంశీ గారి సినిమా తీసేయచ్చు మా అత్తమ్మ ఇంట్లో. అయినా నేను బాబు గారి ఫేవరెట్ అనమాట. బాబు గారి ఫేవరెట్. ఇప్పుడు వంశీ గారు వచ్చారు అలా. అంతేగా అత్తమ్మ, ట్రెడిషనల్ గా మన తెలుగు దాన్ని చక్కగా ఉట్టిపడేలా చూపిస్తా ఉంటారు. సో మా అత్తమ్మ ఈ రోజు మా అందరి కోసం ఏం చేస్తోంది? బూడిది గుమ్మడికాయ హల్వా. స్వీట్. అవునండి. సూపర్. కోడలికి స్వీట్ గా స్వీట్ హల్వా చేయాలని. ఓకే. నిజంగానే బూడిది గుమ్మడికాయతో చాలా రకాలుగా ఒట్టి కూర ఇట్లా అవే ట్రై చేస్తాం. పులుసు, పప్పు అలా చేస్తాము. అయితే సమ్మర్ లో అది చాలా మంచిది, వెయిట్ రిడక్షన్ కూడా. జ్యూస్ చాలా మంచిది. అయితే అది స్వీట్ చేస్తే ఇంకా పిల్లలు అది చాలా తినచ్చులే. స్వీట్ దాంతో దద్దోజనం కూడా చాలా బాగుంటుంది. ఆ గ్రేట్ చేసింది పిండి పెరుగు వేసి దద్దోజనం వేస్తే సమ్మర్ లో చాలా బాగుంటుంది. సూపర్. మరి అయితే బూడిది గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. బూడిది గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిది గుమ్మడికాయ తురుము, పంచదార, పాలు, పచ్చికోవా, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యి. కోడలా, ఇవాళ ఏంటి ఇంత స్మార్ట్ గా ఇంగ్లీష్ టీచర్లా తయారయ్యారేంటి? ఏమైంది మా అత్తమ్మకి పదార్థాలు చూడగానే ఎవరో ఇంజెక్షన్ ఇచ్చినట్టు నన్ను. ఇంగ్లీష్ టీచరా? చక్కగా చూడండి మరి ఎలా. ఇంగ్లీష్ టీచర్ ఇలా ఉంటారు. అదే ఫైన్. అత్తమ్మ ఏం చేస్తున్నావు? సరే అయితే ఇదంతా వద్దులేండి. మామూలుగా నేను ప్రవీణ అని మా అత్తమ్మ అలాగే ఉంటాం. మా అత్తమ్మకి ఏదో నేను అలా నచ్చేసాను అని చాలా ముద్దుగా అనిపిస్తున్నారు. సరే అత్తమ్మ, ముందుగా ఏం చేయాలి చెప్పండి. ముందుగా బూడిది గుమ్మడికాయ నెయ్యిలో వేయించుకోవాలి. తురిమిన బూడిది గుమ్మడికాయ దీన్ని నెయ్యిలో వేయించుకొని బాండి పెట్టేసుకుందాం. పైన తొక్కతో తీసేసి లోపల మధ్యలో గింజలు తొక్క తీసేసి ఇలా గ్రేట్ చేయాలి. కొబ్బరి తురుము అట్లాగే.
సో ఇప్పుడు నెయ్యి వేస్తా. మొదట నెయ్యి వేయాలి. ఇస్తారా? ఊనివ్వను అత్తమ్మ. అవును. కొస్త పడుతుందండి. సరే చాలు. ఇప్పుడు ఈ తురుము వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇది వేయించాలండి. ఆ కొద్దిగా కూడా వేసేస్తాం. వేసేసి సో ఇట్లా తెల్లగా ఉంది గుమ్మడికాయ. మధ్యలో అది గింజలు కింద తొక్క తీస్తాం కదండి, మధ్యలో వైట్ గా ఉంటుంది. కాస్త పచ్చివాసన ఆ తురిమాక కాస్త నీరు పిండాలండి. దీంట్లో చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ని జ్యూస్ గా తాగేస్తారు, చాలా మంచిది. ఇలా పిండేసిన తర్వాత దీంట్లో గట్టి పెరుగు కలిపి పోపు పెట్టేసుకోవాలి. దద్దోజనం అయిపోతుంది. 2 రకాలు ఉన్నాయి కదా అత్తమ్మ. అది రౌండ్ ది తీపి గుమ్మడికాయ, ఇది బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయ అంటే ఎక్కువ దిష్టి తీయటానికి గుమ్మాలి. అది బూడిది కలర్ ఉంటుంది కదా, అలా కడతారు. సో ఆ గుమ్మడికాయ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతుంది. అవును, నేచర్ కూర్ లో గానీ ఇలా సెంటర్స్ లలో ఇస్తారు. చాలా బాగుంటుంది. నేను చేసి వేగింది కదా, ఇప్పుడు పాలు పోసుకోవాలి. కొంచెం కలుపుతాను, ఇంకా వేస్తాను. చాలా అత్తమ్మ, చాలు. హల్వా కదా అందుకని కొద్దిగా కొంచెం దగ్గర పడ్డాక చక్కెర వేయాలి. దీంతో వడియాలు చాలా బాగుంటాయి. వడియాలా? అవునండి, చాలా చేస్తారత్తమ్మ దీంతో. దీంతో ఈ వాటర్ తో పెట్టాలంటే బొరుగులు లేకపోతే అటుకులు వేసి అలా డైరెక్ట్ ఆ వాటర్ లోనే తడిపి పెట్టేసేయచ్చు. మినపప్పుతో పెడితే ఈ వాటర్ స్టెయిన్ చేసేసి పెట్టాలి. చాలా బాగుంటాయి వడియాలు. ఇప్పుడు మనం షుగర్ వేయాలి. పంచదార కొలత ఏమన్నా ఉందా? కొలత అంటే ఒక కప్పు గుజ్జు ఉంటే ఒకటి వేయచ్చు. ఒక కప్పు అలా కొలత ఉంటాయి. చూడండి, కొంచెం వాటర్ వచ్చేసి ఓకే, వాటర్ వచ్చేసి చాలు. అది తీయగా అయిపోతుంది. కొద్దిగా ఉడికాక ఏం చేయాలంటే కోవా వేయాలి. కోవానా? పచ్చికోవా అత్తమ్మ? అవును, పచ్చికోవా. మామూలుగా హల్వా గుమ్మడికాయ హల్వా అంటారు, ఇదేనా? అది 2 సొరకాయతో కూడా చేస్తారండి. అది వేరే ఇది వేరా? అవును, దాంతో ఇది కీర్ కూడా చేస్తారు, కద్దు కీర్ అని. ఇది ఓన్లీ హల్వాకే బాగుంటుంది. ఇది ఓన్లీ హల్వానే బాగుంటుంది. ఇది బాగా ఉడకాలి అత్తమ్మ. దీనిలో దగ్గర పడేంత వరకు కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త కోవా వేసుకోవాలి. పచ్చి కోవా వేసుకోవాలి. కాస్త కలుపమ్మ. కోవా కూడా కరిగిపోతుంది కదా అత్తమ్మ? కరుగుతుంది. ఇదంతా మెల్ట్ అయ్యి కరిగిపోయాక మనం డ్రై ఫ్రూట్స్ అలా వేసుకోవాలి. ఇది ఇలా గుజ్జుగానే ఉంటుంది అత్తమ్మ, ముక్కల్లాగా అవుద్దా? ఇలా మెత్తగానే గిన్నెలో పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. చాలు. కోవా కొద్దిగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. మనం ముందు పాలు కూడా వేసాం కదా, అది కూడా ఉడికి కోవాలా మారిపోతుంది. కోవాని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే హల్వాలో అలా అదంతా కలిసిపోయి దగ్గరగా బాగా. దీనికి హల్వాకి గుమ్మడికాయ ఫ్రెష్ గా ఉండాలి. ఇప్పుడు కాస్త ఇలాచి పొడి వేసేసి ఓకే, కొద్దిగా ఇలాచి చాలు. దగ్గరగా అయిపోయింది అత్తమ్మ, కలిసిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలి. ముందుగా నేతిలో వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్, ముందు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇప్పుడు చూడండి ఇలా పక్క నుంచి నెయ్యి వస్తుంది కదా. అవును, ఇప్పుడు మనకి హల్వా అయిపోయినట్టు అనమాట. మళ్ళీ చల్లారాక ఇంకాస్త గట్టి పడుతుంది ఇది. ఇప్పుడు ఆర్పేసి మనం డిష్ అవుట్ చేసుకుంటాం. ఆపేసి సో ఇప్పుడు మనం స్వీట్ ని ఒక బౌల్లోకి తీసేసుకొని మెల్లిగా ఇప్పుడు మనము చూడటానికి భలే పాయసం లా భలే ఉందత్తమ్మా. ఇప్పుడు మనం పైనుంచి పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. పిస్తా పప్పులు ఇది ఒకటే మిస్ అయింది అనుకున్నా, ఇది కూడా వేస్తా. ఇది ఎందుకంటే అదే కలర్ ఉంటుంది. చాలా బాదం కిస్మిస్ కాజు నేతిలో వేయించి అవి చేసాము. ఇదేమో పచ్చిదే వేయాలండి. అత్తమ్మ హల్వా కనపండి అత్తమ్మ, పిస్తా పప్పులతో నింపేసింది అత్తమ్మ చిక్మని. బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ. టేస్ట్ చూసి చెప్పు కోడలా. తప్పకుండా అత్తమ్మ.
ఎలా ఉంది, బాగుందా? అదిరిపోయింది. అది దేంతో చేసామో మనం చెప్తే కానీ తెలియదు అత్తమ్మ. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కోవా వేయటం వల్ల ఈజీ. మనం ముందు రోజు ఇలా తురిమి పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినా తొందరగా చేయొచ్చు, బాగుంటుంది కూడా. చాలా బాగుంది అత్తమ్మ, వెరైటీగా స్వీట్. ఎప్పుడు బయట అలా కొనుక్కొచ్చి భోజనంలో పెట్టే కదా, వెజిటేబుల్ స్వీట్ కదా, కొద్దిగా బాగుంటుంది, హెల్త్ కూడా. చాలా బాగుంది అత్తమ్మ. మీరు కూడా తయారు చేసుకుంటారా బూడిద గుమ్మడికాయ హల్వా? చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా టేస్ట్ చేసేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ తురుము, పంచదార, పాలు, పచ్చికోవా, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యి. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత బూడిద గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పాలు పోసుకొని సరిపడినంత పంచదార వేసి పంచదార అంతా బాగా కరిగి పాకంలా దగ్గరయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు దానిలో పచ్చికోవా కొద్దిగా వేసుకొని యాలకుల పొడి వేసి మొత్తం మిశ్రమం దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ స్వీట్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పిస్తా పప్పులతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. బూడిద గుమ్మడికాయ హల్వా స్వీట్ గా మా అందరికి తయారు చేసి చూపించినందుకు మా అత్తమ్మకి అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి గిఫ్ట్. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన బూడిద గుమ్మడికాయ హల్వా మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ బూడిద గుమ్మడికాయ హల్వా అని టైప్ చేయండి. అంతే, ఆ స్వీట్ మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు అందరూ చూసేయచ్చు.